ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలకు మీ అందరితో చక్కటి మాటలు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లరా, వాక్యము అనగా దేవుడు అని రాయబడింది. అదే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయంలో ఉన్నది. అది మనం ప్రకటించే విశ్వాస వాక్యమే అంటారు. వాక్యం ఎక్కడ ఉన్నట? మన యొద్దను, మన నోటను, మన హృదయంలో ఉన్నది. అంటే దేవుడే మన హృదయంలో ఉన్నాడు, మన నోట ఉన్నాడు. మనం పలికే ప్రతి మాటలో దేవుడు ఉన్నాడు. అనగా సత్యాన్ని ప్రకటించే విషయం మన హృదయంలో ఉన్నాడు దేవుడు. కనుక వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ప్రభువే సత్యవంతుడు గనక ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకునే కృప మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. చాలామంది వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు. వాక్యం ఏం వింటాంలే బ్రదర్ వాక్యం అంటూ ఉంటారు. వాక్యాన్ని చదవరు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, మన వాక్యానికి అనుగుణంగా వాక్యం ఏం చెబుతుందో, వాక్యం ఏం మాట్లాడుతుందో, దేవుడు మనతో ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించినప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా, రాజ్యమునకు స్వతంత్రులుగా జీవించడానికి దేవుడు అనేక విషయాలు మనతో నేర్పిస్తూ ఉంటాడు. కనుక వాక్యాన్ని విడిచిపెట్టద్దు, వాక్యానుసారంగా జీవించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.